వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఈరోజు ఇంటర్నేషనల్ వాయిస్ ఫెడరేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్లు మాట్లాడుతూ విద్యార్థులు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని, విద్యార్థి దశ నుండి సేవా భావనను పెంపొందించుకోవాలన్నారు. కామారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వలు లేకపోవడం వల్ల వివిధ ప్రాంతాల నుండి వచ్చే గర్భిణీ స్త్రీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి కోసమే ఈ శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రక్తదాన శిబిరానికి సహకరించిన ఎస్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మండల రామలక్ష్మిని సన్మానించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో భాగంగా 27 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అన్నపూర్ణ, నవీన్, కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు కిరణ్, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, టెక్నీషియన్స్ అమర్నాథ్, అరుణ్, నవీన్, పోషెట్టీలు పాల్గొనడం జరిగింది. ఇదే కళాశాలలో గత 2 సంవత్సరాల క్రితం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే మన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ రక్తదానం కూడా చేశారు. మరి చాలామంది విద్యార్థులు ఇక్కడ ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషదాయకం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వ లేకపోవడంతో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అనీమియా అంటే రక్తం తక్కువగా ఉండేటువంటి గర్భిణీ స్త్రీలు కానీ వివిధ ఆపరేషన్ల నిమిత్తమై ప్రభుత్వ వైద్యశాలకు వచ్చేటువంటి పేషెంట్లకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి వారిని దృష్టిలో పెట్టుకొని మరి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ మరి మేడం గారికి తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి మరి రక్తదాన శిబిరాన్ని మా కాలేజీలో మరి విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మరి రామలక్ష్మి మేడం గారు చెప్పారు. వారికి ప్రత్యేకంగా మరి రెడ్ క్రాస్ తరఫున, ఐవీఎఫ్ తరఫున మరి ఉప్పన శ్రీనివాస్ గుప్తా గారు, ఎక్స్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు రామలక్ష్మి మేడం గారికి, సహకరించినటువంటి ప్రిన్సిపాల్ అన్నపూర్ణ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రక్తదానం చేసిన విద్యార్థులందరూ కూడా మరి ప్రాణదాతలే. ఈరోజు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు రక్తం ఇచ్చిన వాళ్ళు మళ్ళీ 3 నెలల తర్వాత రక్తదానానికి మరి ముందుకు రావాల్సిన కోరుచు మీరందరికీ కూడా రెడ్ క్రాస్ ఐవీఎఫ్ కామారెడ్డి ప్రిన్సిపల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. వేద ప్రకాష్ గారు, అలాగే ప్లస్ శిక్షులు, ఇతర అధ్యక్షుల వారికి అందరికీ నా నమస్కారాలు. మేము ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు గత 3 సంవత్సరాల నుంచి మా కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఇందులో మా వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ స్వచ్ఛందంగా ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నాము. ఇందులోనే భాగంగా మేము ఒక వారం రోజులు 7 రోజుల పాటు ఒక విలేజ్ని దగ్గర తీసుకుంటాము. చిన్నమల్లారెడ్డి అనే విలేజ్ని దగ్గర తీసుకొని అందులో ఎన్నో సేవా కార్యక్రమాలు, క్లీన్ అండ్ గ్రీన్, ఎడ్యుకేషన్, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్, ప్లాస్టిక్ బ్యాన్ ర్యాలీ లాంటివి, వాటర్ మేనేజ్మెంట్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. అందులోనే భాగంగా ఇవాళ ఇక్కడ మా కాలేజీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మా వాలంటీర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని రక్తదానానికి ముందుకు వచ్చి దాంట్లో పాల్గొని ఇలా సమాజ సేవ చేయడం హర్షణీయము. ఇలాగే మిగతా యూత్ కూడా ఎవరైనా ఏ విలేజ్లో అయినా ఎక్కడైనా విద్యార్థులు ఇలాగే ఉత్సాహంగా పాల్గొని